నవ్విపోతురు కాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది నారా లోకేష్ తీరు. అనకాపల్లి జిల్లాలో చిన్నబాబు లోకేష్ చేసిన చీప్ ట్రిక్స్ ని చూసి జనం నవ్వుకుంటున్నారు. 10 రోజుల క్రితమే మిచాంగ్ తుఫాను ప్రభావం సమసిపోయింది. గడిచిన వారం రోజులుగా పొలాలన్నీ తడారిపోయి కళ్ళల్లోని వరి పంటంతా కోత దశకు చేరుకుంది. కానీ లోకేష్ పుణ్యమా అని ఇప్పుడు రోడ్లపై ఉన్న పలంగా నీళ్లొచ్చాయి. అక్కడ పచ్చ చొక్కాలతో కలిసి లోకేష్ ఫోటోలకు ఎడాపెడా ఫోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకుని లేనిపోని హడావిడి హంగామా చేశాడు. ఈ ఫోటోలు కాస్త ఎల్లో మీడియాకు చేరటంతో ఒక్కసారిగా ఊతరగొట్టేశాయి. ఎల్లో మీడియా రాత్రులు చూసిన స్థానికులు అవాక్కయ్యారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు జిల్లాలో జనం నుంచి ఎక్కడా స్పందన లేకపోవడంతో చిన్నబాబు ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడ్డారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో నిర్వహించిన యువగలం పాదయాత్ర సందర్భంగా తిమ్మరాజుపేట వద్ద అచ్యుతాపురం అనకాపల్లి రహదారిపై గొంతలో టీడీపీ కార్యకర్తలతో నీళ్లు పోయించి మరీ ఫోటోలకు ఫోజులిచ్చిన లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. 22 కిలోమీటర్ల మేర పొడవున్న ఈ రోడ్డులో ఎక్కడా చుక్క నీరు లేదు. అలాంటిది రాత్రి 8 గంటల సమయంలో మరో 5 నిమిషాల్లో పాదయాత్రకు విరామం ఇవ్వనున్న దశలో రోడ్డుపై గుంతలో మాత్రం అప్పుడే పెద్ద వర్షం వచ్చినట్టుగా నీళ్లు ప్రత్యక్షమవడంతో స్థానికులు నివ్వెరపోయారు. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లాలని ఇలా చీప్ ట్రిక్స్ కు పాల్పడటం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.